హలో గాయ్స్, ఫైనల్గా బండి అయితే తీసేసుకున్నాము. ఫేవరెట్ బైక్ ఇన్నది. బైక్ అయితే తీసేసుకున్నాము. డైరెక్ట్ ఇప్పుడు అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్ తీసుకొనికి వెళ్ళిపోదాం. చలో రైట్ టు పెద్దమ్మ టెంపుల్. ఈ టెంపుల్ జూబ్లీ హిల్స్లో చాలా ఫేమస్ టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్. ఇప్పుడు మనం బండి పూజ చేసేద్దాం. బండికి చూడండి, మా మమ్మీ కొబ్బరికాయ కొడుతుంది. యాక్చువల్లీ బండికి పూజ మొత్తం మా అమ్మతోనే చేయించాము. ఎందుకంటే తను ఏ పూజ చేసినా ఏం చేసినా మంచిగా అవుతుంది అని ఒక హోప్. ఎందుకంటే మా అమ్మ చేతులతో ఏ పని చేసినా మంచిగా అవుతుంది. అందుకోసం మొత్తం పూజ మొత్తం మా మమ్మీ హ్యాండ్తోనే చేయించాము. మళ్ళీ బండికి ఎదురువి మా మమ్మీకి రమ్మన్నాము. అమ్మ అంటే అంత లక్ మాకు. మహేష్ కూడా మా మమ్మీయే చేయాలనుకున్నాడు. ఫైనల్గా మా మమ్మీతోనే బండి పూజ మొత్తం చేయించాము. నెక్స్ట్ వీడియో మొత్తం మీరే చూడండి, మా బండి పూజ ఎలా అయింది ఏంటి అనేది. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం,